ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించిన థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ సోమవారం మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేశారు. అయితే థర్డ్ ఫేజ్ అనేది కూడా మనకు త్వరలో కండక్ట్ చేయబోతున్నట్టు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే డేట్స్ ఏమైనా అప్డేట్ ఏమైనా ఉందా అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద మనకి చాలా వాట్సాప్ గ్రూపులు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. అయితే బ్యాక్ వచ్చినట్టయితే స్క్రీన్ మీద చూసుకోవచ్చు, త్వరలో ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ అయితే మనకి ఫైనల్గా థర్డ్ ఫేజ్ అనేది మనకి త్వరలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి సోమవారం నిన్న అయితే మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేశారు. ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించి డిస్కస్ చేసుకొని ఈ డెసిషన్ అనేది ఇవాళ అయితే మనకి రావడం అయితే జరిగింది. ఇవాళ మనకు గమనించినట్టయితే మనకి త్వరలో అంటే మనకి తొందరలో ఈ యొక్క థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంజనీరింగ్ 3వ విడత కౌన్సిలింగ్ నెరవేర్చేందుకు త్వరలో ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయనుంది. మిగిలిన 35,000 పైగా సీట్లు 3వ విడత కౌన్సిలింగ్ జరపాలని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ గారు అయితే మనకి ఉన్నత విద్యామండలికి లేఖ అయితే రాశారు. ఈ మేరకు బుధవారం సాఫ్ట్వేర్ సంస్థతో భేటీ అయ్యి అనంతరం షెడ్యూల్ ఖరారు కానుంది. అయితే మనకి వెడ్నెస్డే ఏదైతే ఉంటుందో వెడ్నెస్డే సాఫ్ట్వేర్తో వాళ్ళు డిస్కస్ చేసుకొని డేట్స్ అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే తొందరలో అయితే వస్తుంది. ఈ వీక్లోనే మనకి మ్యాక్సిమం డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు, తొందరగా కండక్ట్ చేస్తారు. అగైన్ మనకి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ టైం తీసుకోరు. మేబీ ఒక 3 or 4 డేస్లోనే మనకి కౌన్సిలింగ్ అనేది కూడా తేల్చేయడం అయితే జరుగుతుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే థర్డ్ ఫేజ్కి సంబంధించి ఒకవేళ సీటు రాకపోయినా, ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకున్నా థర్డ్ ఫేజ్ ఉందని కూడా చెప్పండి క్లియర్గా కూడా. ఎందుకంటే త్వరలో మనకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు, మీ కాలేజీ కంటే బెటర్ కాలేజీ కావాలనుకున్నా పెట్టుకున్న ఆపర్చునిటీ కూడా మీకు ఉంటుంది. సో థర్డ్ ఫేజ్లో ఒకవేళ సీటు రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు ఈ థర్డ్ ఫేజ్లో అయితే అటెండ్ అవ్వచ్చు. సో మెయిన్గా గుర్తుపెట్టుకొని సీట్ రాలేని వాళ్ళు అయితే మెయిన్గా మీరు అయితే అప్లై చేసుకోండి, మేనేజ్మెంట్ కోటా కాకుండా. అయితే మీరు ఈ 35,000 సీట్లో మనకి సిఎస్సితో పాటు సివిల్, మెకానికల్, త్రిబుల్, ఈసీ ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చితేనే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి, నచ్చకపోతే ఆప్షన్స్ అయితే వద్దు. సో ఇది మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. బుధవారం అయితే మనకి ఈ డేట్స్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. సో మనకి వాళ్ళు టైఅప్ అవుతారు కాబట్టి సో ఒక 2 days అయితే ఇది టైం పడుతుంది. సో 2 daysలో మనకి ఈ డేట్స్ అనేవి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. Sign up by friends. Thank you.